ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుని ప్రజలైన మీకు శుభాభివందనములు. ఈ దినము మానవుడిగా జన్మించడమే ఒక భాగ్యం. ఆ జననము చాలా గొప్పది. లోకములో సకలమైన జీవరాశులను, చతుష్పాద జంతువులను, పక్షాదులను, నానా రకములైనటువంటి కీటకములను సృజించిన దేవుడు చాలా మంచిదని చెప్పుచు మానవుణ్ణి సృష్టించి తన పోలికల్లో అమర్చి తన సారూప్యంలోకి ఎదగమని భూప్రపంచంలోనికి పంపించినాడు దేవుడు. దేవుని తర్వాత దేవుడు ఎలాగ కనబడతాడు భూప్రపంచంలోని కానీ మనం పరిశీలన చేస్తే, దైవం మానవ రూపేణ, మానవ రూపములోనే దేవుడు కనబడతాడు. ఆ రూపము ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది. నీవుగాన ఒకసారి లోతుగా ఆలోచిస్తే, నావలే నాకు దేవుడు తెలియదు, దేవుణ్ణి గూర్చి నా ఎదురుగా ప్రత్యేకమైనటువంటి సాక్షిగా నిలబడిన దైవ సేవకుడిని చూశాను. ఆయన భగవంతుని యొక్క రూపాన్ని నాకు పరిచయం చేశాడు, భగవంతుని యొక్క త్యాగాన్ని నాకు పరిచయం చేశాడు. అందువల్ల అంతకుముందు నాకున్న ప్రేమ లౌకిక సిద్ధాంతంలో తల్లిదండ్రుల మీద, భార్య మీద, బిడ్డల మీద, అన్నదమ్ముల మీద ఉన్న ప్రేమ చాలా గొప్పదే. వీటన్నిటి మీద ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దైవ ప్రేమ ఒక దైవ సేవకునిలో చూశాను. బంధుగణం చూపించిన ప్రేమ, అలాగనే రక్త సంబంధులు చూపించిన ప్రేమ, అన్నిటికీ మించి దేవుడు ఎప్పుడైతే చూపించాడో దాన్ని చూపిస్తూ పరిచయమైన వారు దైవజనులు. దేవుని తర్వాత నేను స్నేహించి ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారిని దైవ సేవకులు అని చెప్తాను. ఎందుకు అనంటే, ఒక మాట బైబిల్లో యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాను. యెహోవాకు భయపడి ఆయన సేవకుల మాట వినువాడు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు అనే ప్రశ్న తర్వాత, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. ఆమేన్. యెహోవాను ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను దైవ సేవకులు ప్రకటించే యేసు ప్రభువుని. దైవ సేవకుడు రూపంలో మన గృహాలయములు అడుగుపెట్టేది దేవుడు సేవకుని రూపంలో. అలాగని సేవకులందరూ ఆ రూపాన లేక దేవుని రూపాన్ని భర్తీ చేస్తారనేది ఎంత మాత్రమూ నిజం కాదు. ఎవరు దేవదర్శనం ఉంటుందో, దేవుని పిలుపు ఉంటుందో, దేవుని యొక్క పిలుపుకు లోబడతారో, ఏ ఆదాయ అపేక్ష లేకుండా భగవంతునికి సమర్పించుకుంటారు జీవితాన్ని. అలాగ సమర్పించుకున్న వాళ్ళకి స్వార్థాపేక్ష ఉండదు. లోకానుసారమైన జీవితంలోంచి వారు ఎప్పుడో దేవుని సన్నిధికి వచ్చేసి ఉంటారు. అందుకని దేవుని సేవకుడు అనబడిన నేను దేవుని సేవకులను విశ్వాస జీవితంలో జీవించినంత కాలమే కాకుండా సేవా జీవితంలో అడుగుపెట్టిన వారిలో కూడా అనేకులను దేవుని రూపాన్ని చూసి ఆనందించిన వారిలో నేను కూడా ఒక వ్యక్తిని. అదే దేవుని సేవకులను దూషించిన, సేవకుల మీద ఏమైనా దాడులు చేసిన, ప్రధానంగా ముందెళ్ళి అక్కడ వారి కోసము పాటుపడి వారిని తప్పించడంలోనూ వారికి సహాయం చేయడంలోనూ ప్రధాన స్థానాన్ని గడిస్తాను నేను. ప్రభు స్తుతి కలుగునుగాక. ఇది ఇలాగ అందరూ చేస్తారయ్యా అంటే, పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్లో ఉన్నవారు కూడా అందరూ అలాగ చేయలేదు. బయట ప్రపంచంలో ఈనాడు దేవుని సేవలో ఉన్నవారు అందరూ కూడా అలాగ లేరు. ఉదాహరణకి సేవ ఎలాగ జరుగుతుందంటే, అనేక రకాలుగా ఉన్న సేవని పాడు చేసే బోధకులు కూడా తయారైనారు. ఎట్లా అంటారా, సమస్త పేర్లు చెప్పలేను, ఎందుకంటే అది వారికి వ్యతిరేకంగా ఉంటుంది. నేను శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చిన తర్వాత ఒక సంస్థ వచ్చిందండి. ఆ సంస్థ
చాలా ధనికులండి. అది మద్రాసు నగరం నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అనేక స్థలాల్లో ఒక సంఘం నుంచి ఒక 2 కుటుంబాలను తీసుకొని ఒక చర్చి కట్టి ఆ గ్రామంలో ప్రతిష్ఠించడం, ఆ చర్చికి వస్తున్న వారిని సేవలో ప్రవేశపెట్టడం. వారికి పిలుపు దర్శనం ఉండదు, సేవ తర్ఫీదు ఉండదు. ఒక సేవకుని దగ్గర 10 కాలాల పాటు సేవ చేసి నేర్చుకున్న అనుభవం ఉండదు. ఒక బైబిల్ కళాశాలకు వెళ్ళినటువంటి అనుభవం ఉండదు. వారిని జీతభత్యాలతో తయారు చేస్తారు. వారేం చేస్తారు? వారు కూడా నులివెచ్చని భక్తిని నేర్చుకొని సేవాస్థానంలోకి వచ్చి అతిశయ కారణంగా అది ఒక ఉద్యోగ ధర్మంగా తీసుకొని వారు కూడా దేవుని రాజ్యానికి వెళ్లకుండా అనేకుల్ని వెళ్ళనీయకుండా వారు వెళ్లకుండా అబద్ధపు సేవ చేస్తారు. నేను గమనించాను, మా ప్రాంతంలో వందలాది చర్చిలు కట్టారు, కానీ పశువులు తిరుగుతున్న కొట్టాలుగా మారిపోయినాయి చర్చిలు. అక్కడున్న విశ్వాసులు తాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను, మరలా లోకస్తులుగాను పతనం అయిపోవడం నేను చూశాను. అలాగా సేవ పతనమవుతుంది. శత్రువు బయట నుంచి వస్తే ఎదుర్కోవడం, జయించడం సులభమే, కానీ శత్రువు లోపల నుంచి ప్రవేశిస్తే జయించడం అంత సులభమే కాదు. అయ్యా ఫలానా దగ్గర సేవ బాగలేదంటే బాగానే ఉందని 10 మంది సపోర్ట్ ఇస్తారు. అందువల్ల సేవ కడవరి దినాల్లో పతనమవుతుంది. మీరు గాన ప్రకటన గ్రంథములో 1, 2, 3 అధ్యాయాలు చదివితే 7 సంఘములు కనబడతాయి. 7 సంఘాలు నేను గతంలో మారు మనసు గురించి కొన్ని వీడియోల్లో మాట్లాడాను. ఇదేమిటి, దేవుని సేవకులను పోయి మారు మనసు పొందమంటాడా సుందరరాజు గారని మీరు అనొచ్చు. నేను చదువుతున్నానండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎడకాడికి బాగా ఉంది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆమేన్ అన్నాడు. ఎవండి, సాధారణమైన ఒక విశ్వాసికో లేక సత్యమెరగని వారితో చెప్పవలసిన మాట ఇది. మారు మనసు పొందమని ఒక అనుభవజ్ఞుడు, రోషంగా బ్రతికిన దైవజనుడు క్రమక్రమంగా సత్యాన్ని పక్కన పెట్టడము, చల్లబడిపోవడము ఇక్కడ చూస్తాం. ఏమైంది సేవకుని పరిస్థితి అని అంటే, క్రమక్రమంగా ఆయన వెనకబాటుతనం, ఆయన రక్షణ కూడా కోల్పోవడం జరుగుతోంది. ఆ వ్యక్తితో అంటాడు దేవుడు, మారు మనసు పొందుము. ఏ మనసు? మారు మనసు పొందితే ఏమొస్తుందయ్యి అంటే కొత్త జీవితం వస్తుంది, ప్రాచీన స్వభావం పోతుంది. తెలుసా, అసూయ ద్వేషం ఉండదు, ప్రేమతత్వం ఉంటుంది. ఎస్, కాబట్టి దేవుని సేవకుడిగా నేనేం చెప్తున్నానంటే, కడవరి దినాల్లో బాగా ఉన్న సంఘాలను చీల్చి చెండాడి ఒక సంస్థకు బానిసలై సత్యానికి భిన్నంగా బ్రతుకుతున్న వారిని బహు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. దేవుని సేవ అంటే గ్రహింపు లేని వారంతా వచ్చి ఆ సంస్థల దగ్గర 4 రూపాయలు జీతముగా సేకరించి మేము బోధకులని సలామణి అవుతున్నటువంటి అబద్ధికులు ఎందరో ఉంటున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచరు, కష్టాలను ఒప్పుకోరు, శ్రమలను ఒప్పుకోరు, దేవదర్శనం చూడరు. నేను బోధకుడిని అంటారు. బోధకుడు అనే పదాన్ని కూడా బైబిల్లో దేవుడు ఒప్పుకోడు. మీరు అనేకులు బోధకులు కాకుండా ఉండుడి అంటాడు. తెలుసా? కాబట్టి మనం పరిచారకులము, పరిచర్య ధర్మాన్ని కొనసాగించేవారం.
నేను ఇంక చదువుకుంటూ పోతే సమయం తక్కువ కాబట్టి 7 సంఘాలలో స్మర్నా సంఘము, ఫిలడెల్ఫియా సంఘం ఉంటుంది. వీరిద్దరిని మాత్రం మారు మనసు పొందండి అనటం లేదు, కానీ వాక్యాధారమైన మనసు కలిగి ఉన్నందువలన నిన్ను అభినందిస్తున్నాను, నువ్వు నేటికి బాగా ఉన్నావు అని స్మర్నా సంఘములతో ఆ దేవదేవుని యొక్క సేవకునితో చెప్తాడు. ఇక ఫిలడెల్ఫియా సంఘం దగ్గరకు వస్తే, నా వాక్యము నీవు గైకొంటివి గనక, నా ఆజ్ఞను నీవు పాటిస్తేవి గనక, వాక్యాధారమైన మనసు నీవు కలిగి ఉన్నందున వలన ఈ దినం వచ్చినా కూడా పరలోకానికి లేక మోక్షానికి నువ్వు వస్తుంటే డోర్ ఓపెన్, తలుపు తెరిచి ఉంచి ఉన్నాను నాయన అంటాడు. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి 7 మంది సేవకులు ఉన్నారు. 2 మాత్రమే వాక్యాధారంగా నడుస్తున్నారు. ఫ్రీలారా, ఈ మధ్య నేను ఎదుర్కొన్న ఒక శోధన మీకు తెలియజేస్తాను. శోధనని ఎందుకు వాడుతున్నానంటే, బాగా జరుగుతున్న సేవ దగ్గరకు వచ్చి పాడు చేసేవాళ్ళు ద్వేషిస్తారు, దూషిస్తారు, విమర్శిస్తారు. వీలైతే మనల్ని భూతలం నుంచి తొలగించడానికి కూడా ఇష్టపడే బోధకులు తయారైనారు ఈ దినాన. ఏమిటో తెలుసా? సేవ ఒక బ్రతుకు తెరువైపోయింది, కానీ కొంతమందిని బ్రతికించే సేవగా పతనం అవుతుంది. లేకుండా అనేక మంది ప్రాణాలను రక్షించుకునే భాగ్యం దేవుడిచ్చాడు, అనేక ఆత్మలు విమోచించేటటువంటి ధన్యతని దేవుడిచ్చాడు. అది వదిలిపెట్టి దేవునికి విరోధమైన జీవితం ఎందుకు? నువ్వు నిజమైన సేవకుడు అయితే దేవుడిచ్చిన కృపావరాలు ఉన్నాయి కదా, నీవు ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలను, సూచక్రియలు, మహత్కార్యములను అనుభవించినటువంటి విశ్వాసి దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోరు. నిన్ను పోషిస్తారు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను బాగు చేస్తారు. నీవు దరిద్రం పట్టిపోతే ఏ సంస్థ కాళ్ళు పట్టుకొని జీతం భత్యాలు తీసుకోవాలి. నీ దగ్గర దేవుని కృప, దేవుని దర్శనము, దేవుని భారం, బాధ్యత నీకుంటే బైబిల్లో ఉండే వరములన్నీ నీతో ఉన్నప్పుడు ఒక్కొక్క వరానికి ఒక్కొక్క గుంపు వచ్చి నీ దగ్గర రక్షించబడి మారు మనసు పొంది ఆయన ఇచ్చినటువంటి రక్షణానందంతో నీ దగ్గర ఉండే సంఘము నిన్ను పోషించడం పెద్ద కష్టం కాదు. నీవు అనేకులను పోషించాలి, అనేకులను ఆదరించాలి, అనేకులను కట్టాలి, అనేకులను నిలబెట్టాలి. నీ సేవా దర్శనం వెంటనే ఎప్పుడైనా చెప్పగలవా? సాక్ష్యం ఉందా? ఒక సేవకుడు తయారైంది ఇప్పుడు ఎట్లో తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా లగ్జరీ జీవితం. ఆదివారం మాత్రమే డయాస్ మీద కనబడతాడు, 4 రెఫరెన్సులు రాసుకొని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయన దేవునితో కొన్ని గంటలు గడపడం కానీ, కొన్ని గంటలు సువార్తను అందించడం కానీ, కొందరిని పరామర్శించడం కానీ, నిత్య జీవితంలో సువార్త చెప్పడం కానీ ఆ సేవకునికి ఆ విషయము ఎక్కడే కానీ అంతుబట్టడం లేదు. భోగేచ్ఛలకి దగ్గరైపోయింది బోధనా పద్ధతి. ఎస్, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా, ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడికైనా, ఏదైనా స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ఏదైనా కానీ ఎనీవే, వారు 8 గంటలు డ్యూటీ చేస్తేనే నెలసరి జీతం వస్తుంది. ఒక్క దినం ఆబ్సెంట్ అయినా కూడా చాలా నష్టపోతారు. కానీ సుఖము అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఈ బోధనా పద్ధతిలో సినిమా హీరో కంటే కూడా లగ్జరీగా, ఏమండి రాజకీయ నాయకుడి కంటే కూడా లగ్జరీగా బతుకుతున్న రోజులు ఇవి. శ్రమలేని జీవితాలు. కానీ నాలాంటి దౌర్భాగ్యులకి దేవుడు అనుగ్రహించిన రక్షణ, యేసు ప్రభు నా ఆత్మరక్షణ, పాపక్షమాపణ అనుగ్రహించి నూతనమైన జీవితాన్ని ప్రసాదించినందువల్ల నేను దేవుని సేవకుడునైతేని, దేవుని కుటుంబంలో చేర్చబడితేని. ఈ దినాన కొన్ని 100 మంది రక్షించబడి నామకార్థ సంఘాలకు కూడా వెళ్ళిపోయిన వారు నేనున్న పట్టణంలో ఒక సంఘంలో 10 నుంచి 15 కుటుంబాలు కూడా ఉన్నారు. కారణం సుఖబోధన కోరుకొని, ఆజ్ఞ లేని జీవితాన్ని కోరుకొని. అలాగా కొత్తగా వచ్చిన వారికి సేవ భారమే ఉండదు. అబద్ధము, మోసము, తర్క వితర్కాలు, సత్యానికి భిన్నమైన జీవితాలు కనబడుతూ ఉన్న రోజులు ఇవి. నేను చెప్తున్నా, విశ్వాసి ఎక్కడ వాక్యాధారమైన సేవకుడు ఉంటాడో అక్కడికి వెళ్ళి అడవి ప్రాంతంలోంచైనా సరే, పక్కింట్లో సంఘం ఉందని పోతే అపవాదిని రక్షణ కొల్లగడుతుంది,
ఆ సంఘములో నిలువెచ్చగా బ్రతకమని చెప్తుంది. ఉపవాసం ఉండరు, సువార్త ప్రకటించరు, శ్రమ జీవితాన్ని ఒప్పుకోరు, ఎదురింటి వారికి సువార్త చెప్పరు. వీళ్ళ జీవితాల్లో సువార్త సాక్ష్యమే ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే, నువ్వు సేవకుడు అయితే వెంటనే మారు మనసు పొంది దేవుడిచ్చేంత వరకు ఓపిక బట్టి పస్తులుండి అష్ట కష్టాలు అనుభవించి దేవుడి కోసం బ్రతుకు. సుఖభోగాల కోసం పాటుపడ్డావనుకో, నరకానికి ఎఫెసీ సంఘం, లవోదికయ సంఘం, సార్దీస్ సంఘం సేవకులు ఎలాగ వెళ్తున్నారో మారు మనసు లేకుండా నువ్వు ఆ నరక కోపానికి వెళ్ళబోతున్నావు. అక్కడికి వెళ్లకుండా చూసుకోవాలన్నది నా ప్రార్థన. దేవుని వలె ఉండాలని, అపోస్తలుల వలె ఉండాలని, నాలాంటి బలహీనుడు దేవుడి కోసం బ్రతుకుతూ ఉండగా నా వలె ఉండాలని కూడా నీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కడవరి దినాలు నీ రక్షణ కోల్పోకుండానట్లు, నీ దర్శనాన్ని పోగొట్టుకున్నట్లు దేవుని కోసం ప్రకాశించేటట్టుగా వాక్యాధారమైన మనసుతో ప్రకాశించు. దేవుడిచ్చిన కృపావరాలను వాడుకో. అనేకులను రక్షించు, అనేకులను ప్రేమించు. అనేకులు నీ దగ్గరకు వచ్చి బాగుపడాలి, కానీ అనేకుల దగ్గరికి వెళ్ళి నువ్వు పాడవకూడదు, అనేకులను పాడు చేయకుండా నేను చూసుకోవాలని ఆయన బోధన పద్ధతే కాదు, ఆయన జీవితాన్ని తీసుకోవాలా, యేసుక్రీస్తు వలె బ్రతకాలని నిన్ను హెచ్చరిస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉంటున్నాను. నా జీవితంలో చాలామందిని బాగు చేసుకోవడానికి అది సంఘ డినామినేషన్ భేదము లేదు, వయసు వయోభేదము లేదు, మత భేదము లేదు, కుల భేదము లేదు, అన్ని వర్ణాల వారికి రక్షణ సువార్తను అందించడంలో నా జీవితంలో ఒక ధన్యుడు అనుకుంటున్నాను, ధన్యత అనుకుంటున్నాను. అలాంటి ధన్యత నీవు కూడా అనుభవించి అనేకుల్లో మచ్చ డాగు లేకుండా బ్రతకాలని సేవకుడిగా నా ధర్మాన్ని గ్రంథ ఆధారముగా దేవుని సేవకుడంటే ఏమిటో, ఆ సేవకునికి ఎట్లా భయపడాలో సంఘ సభ్యుడైతే యెషయా గ్రంథంలో మీరు చూశారు కదా, ఆ 10వ వచనం ఎంత బంగారుగా మనకు సాక్ష్యం ఇచ్చింది. ఎవరు నా సేవకునికి భయపడి అన్నమాట. సేవకునికి భయపడితే దేవునికి భయపడినట్లే, సేవకునికి లోబడితే దేవునికి లోబడినట్టే. సేవకుడు అంటే అందరూ సేవకులు కాదు, దేవదర్శనం కలిగిన వారు, దేవునిలో నలిగిపోతున్నవారు, అనునిత్యము సత్యాన్ని ప్రకటిస్తున్న వారే దేవుని సేవకులు. అట్టి వారిని వెంబడించి నీవు నీ ఇంటివారు దూరమైన వెళ్ళి రక్షణ కాపాడుకోండి. రక్షణ అనేక మందికి ప్రకటించి దేవుని సాక్షులుగా బ్రతకండి. కడవరి దినాలు ప్రభువు రాబోతున్నాడు. రక్షణ చాలా గొప్పది, మారు మనసు చాలా గొప్పది. పరిశుద్ధమైన జ్ఞానస్థానం అభ్యసించి ఆలస్యం చేయకుండా ఒక మందిరాలయంలో వాక్యముండే ఆలయానికి వెళ్ళి దేవుని సాక్షిగా బ్రతకమని దేవుని సేవకుడుగా ఆనబెట్టుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను నీకు. ప్రేమగల తండ్రి, జీవమగల ప్రభువా, ఈ దినమున సేవకుని యొక్క విలువ అంటే ఏమిటో ప్రకటన గ్రంథంలో, యెషయా గ్రంథంలో మీరు చూపించిన విలువలను మేము కన్నులారా చూస్తూ ఉన్నాం. అనేకులను మీ రాజ్యానికి తేవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. వాక్య సత్యమును గ్రహించిన వారు, రక్షణ మారు మనసు కలిగిన వారై దేవుని రాజ్యానికి సిద్ధపడినట్లు సహాయం చేయమని, అనేక రకములైన కృపావరములు ఉన్నాయి, వాటిని మీ దగ్గర స్వీకరించి అనేకుల మధ్య పంచిపెడితే మాకు మించిన ధన్యులు ఎవరు లేరు నాయన, మాకు మించిన గొప్పవారు ఎవరు లేరు. మాలో మా దేవుడు ఉండగా మేము నిజముగా దేవుని సంబంధులుగా అనేకులకి ఈ రక్షణ సువార్త పంచిపెట్ట బద్దులమై ఉన్నాం. అట్టి మనసు అందరికీ దయచేయమని, విశ్వాసకి, సువార్తికునికి, సంఘకాపరికి దయచేయమని యేసు ప్రభువారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవాశీస్సులు.